అమెరికా పత్తి వద్దు, ఆదిలాబాద్ పత్తి ముద్దు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమెరికా పత్తికి నిరసన బస్టాండ్ ఎదురుగా అమెరికా పత్తి దగ్ధ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా నుండి జీరో టారిఫ్తో పత్తి దిగుమతి చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశంలోని రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ని ఆసియా ఖండంలోనే అత్యంత నాణ్యమైన పత్తి అన్నారు. అలాంటి రైతులు భవిష్యత్తులో పత్తిని గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక అప్పుల పాలై పత్తిని పంటను పండించడమే మానేస్తారని అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ పత్తి పంటనే ప్రధాన ఆధారమని, రైతులు దివాళా తీసే అనివార్యంగా దీని యొక్క ప్రభావం ఉందని, రంగాల మీద పడుతుందని అన్నారు. తద్వారా ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా దివాళా తీస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని ప్రజలందరూ రైతులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో అమెరికా పత్తిని దగ్ధం చేయడం జరిగింది. ఆదిలాబాదుకి అమెరికా పత్తి అనేది ఒక ఉరి లాంటిది. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్లో కానీ ఆసియాలోకెల్లా మేలు రకమైన పత్తి ఇక్కడ పండుతూ ఉంది. ఈ పత్తినికి పోటీగా అమెరికా నుంచి పత్తి తీసుకొస్తున్నారు. దాని మీద ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పన్ను ఉందో ఆ టారిఫ్ ఎత్తేసారు. ఇవాళ ఆ టారిఫ్ ఎత్తేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా, అంటే భారతదేశంలో ఉన్న టెక్స్టైల్ ఫ్యాక్టరీలు ఏవి కూడా మన పత్తిని కొనవు, ఇక్కడ నుంచి వాళ్ళ పత్తినే కొంటాయి. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పండించే వాళ్ళందరూ ఉరి వేసుకునే పరిస్థితి ఇవాళ భారత ప్రభుత్వం తీసుకుంది. ఇది కేవలం అమెరికా యొక్క ఒత్తిడికి తలొగ్గి దాని మీద ఉన్నటువంటి 11% టారిఫ్ ఎత్తేయటం వల్ల మన భారతదేశంలోకి కారు చౌకగా అమెరికా పత్తి వస్తుంది. ఆ రకమైన పత్తి ఇక్కడ రావటం వల్ల మనకేమి లాభం ఉండదు. అది కేవలం ఇక్కడ పరిశ్రమాధిపతులు ఆ పత్తిని కొని ఆ రకంగా దాన్ని వాళ్ళు అమ్మేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రైతులు దానికి మద్దతుగా ఈరోజు సిపిఎం పార్టీగా మేము అమెరికా పత్తిని దగ్ధం చేశాము. అమెరికా పత్తి నుంచి భారత పత్తిదారులని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ అనేది మొదటి స్థానంలో ఉంది. దీన్ని ఈరోజు ఆసియా ఖండంలోనే ఇది మంది మేలైనటువంటి పత్తి, ఈ రైతుల్ని కాపాడాలనేటువంటి దాంతో మేము ఈరోజు ఇక్కడ అమెరికా పత్తి